సామాన్యులకు ఊరట కల్పిస్తున్న 2 స్లాబ్ల జీఎస్టీ విధానం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ అందిస్తున్నారన్న ప్రకటనతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఈ నెల 22 నుంచి 2 స్లాబ్ల జీఎస్టీ విధానం అమల్లోకి రావడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఏసీలను, టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కేంద్రం తగ్గించిన జీఎస్టీ స్లాబుల మూలంగా ఏసీలను కొనుగోలు చేయడానికి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. సుమారు 40,000 రూపాయల ధర గల ఏసీలపై కనీసం 4,000 రూపాయలు ఆదా అవుతుందని, గతంలో ఇది తమకు భారం అనిపించి కొనలేకపోయామని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా జీఎస్టీ స్లాబ్ విధానం 2 విధాలుగా ప్రకటించడంతో ఈ నెల 22 వరకు ఆయా ఎలక్ట్రానిక్ వ్యాపార కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలులో స్తబ్దత నెలకొందని చెప్పవచ్చు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ల విధానం అమల్లోకి రావడంతో సామాన్య ప్రజలు సైతం ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ప్రవేశపెట్టిన ప్రతి పథకం సామాన్యులకు ఎంతగానో లబ్ధి చేకూరిందని, అదే క్రమంలో దీపావళి, దసరా పండుగల గిఫ్ట్గా ప్రకటించిన 2 స్లాబుల విధానం గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు సామాన్యులకు సైతం ఎంతగానో ఆర్థిక పరంగా ఉపయోగంలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని యశస్వి ఎలక్ట్రానిక్స్ అనే ఒక షోరూంకు ఏసీ కొనుగోలుకు వచ్చిన కొనుగోలుదారులు ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు గ్రామీణ, అటవీ ప్రాంతమైన బీర్పూర్ మండలంకు చెందిన వ్యవసాయదారులు, ఇతరులు తగ్గిన జీఎస్టీ తమకు ఎంతగానో ఊరట కలిగించిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీలో మీకు ఎంతగా జీఎస్టీ తగ్గకముందు ఎంఆర్పి 55,000, తగ్గిన తర్వాత 50,700, అంటే 4,300 తగ్గింది. మా ఆఫర్ ప్రైస్లో కూడా దాదాపు 4,300 తగ్గింది. అంటే జీఎస్టీ ప్రైస్ తోటి ఒక సామాన్య ఏసీ కొనుక్కోవాలంటే గతంలో సరే 4,000 పెద్దది కాకుండా కూడా ఒక కామన్ వెనుక అదొక బిగ్ అమౌంట్. ఆ 4,000 తగ్గడంతో కొంత కొనుక్కోవాలన్న ఒక ఆలోచన కూడా కష్టంలో పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఈ వారంలో అంటే ఈ 4-5 రోజుల్లో ఎలా ఉంది మీకు? 4-5 రోజులు కాదు, దాదాపు 15 రోజుల నుంచి ఎంక్వైరీస్ బాగున్నాయి. అందరు వచ్చి చూస్తున్నారు ఏ మోడల్కి ఎంత తగ్గుద్ది అనే దాన్ని క్లారిటీగా అడుగుతున్నారు. కంపెనీల నుండి వచ్చిన ఎంత చెప్పగలుగుతాము. కాకపోతే జీఎస్టీ అయితే ఖచ్చితంగా 10% తగ్గింది, 10% 100% తగ్గుద్ది అని చెప్పాము. 10% తగ్గింది. అది కాకుండా కంపెనీలు కూడా కొద్దిగా దీంతో పాటు ఫెస్టివల్ డిస్కౌంట్లు కూడా ఇవ్వడం వల్ల అధిక మొత్తంలో తగ్గడం జరిగింది. కాబట్టి జీఎస్టీ తగ్గడంతో కామన్ మ్యాన్కు ఉపయోగమా లేదా? చాలా ఉపయోగం. ఏంటంటే దాదాపు 10% అనేది మన ప్రోడక్ట్లో కూడా 8% కాస్ట్లో వస్తుంది. కాబట్టి మనం అమ్మే వస్తువులలో 80% మనం ఇన్స్టాల్మెంట్లోనే అమ్ముతున్నాం. వాళ్ళకు 1 నుంచి 2 ఇన్స్టాల్మెంట్లు ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చినట్టు. సో అది అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక విజన్ తోటి మేక్ ఇన్ ఇండియా అని ఒకవైపు, మరోవైపు మన ఉత్పత్తులు మనం కొనుగోలు చేయాలన్న ఆలోచన మరొక వైపు ఉంటే ఈ ఎకనామికల్ పరంగా కామన్ మ్యాన్కు ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో జీఎస్టీ తగ్గింపు 2 స్లాబ్లు చేస్తారు. మన దగ్గర ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడు. తను ఒక టీవీ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా కొంత ఆలోచన సహజం. ఆ సందర్భంలో జీఎస్టీ తగ్గిన తర్వాత మీరు ఎందుకు ఇక్కడికి రావడం? సార్, నేను ఏసీ కొనడానికి రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి గారు ఎప్పుడైతే 4 స్లాబులు 5, 12, 18, 28% 5%, 18% చేయడంతో నిజంగా సామాన్య ప్రజల లోపల చాలా ఆనందం నెలకొంది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. అలాంటి మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే 23 డేట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కొత్త పండుగ ఆఫర్లు, తర్వాత ఈ జీఎస్టీ తగ్గుదల నిజంగా సామాన్యునికి చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ గారికి కానీ, సీతారామన్ గారికి ఇద్దరికి కూడా నేను ప్రజలు తెలుసుకుంటున్నా. దాదాపు నేను ఒక 15 రోజుల ముందు ప్రకటించక ముందు చూసినప్పుడు ఆ రేటుకు చాలా తేడా. నేను ఒక 8,000 రూపాయల వరకు నేను ఇప్పుడు తగ్గుదల చూశాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ 5%, 18% 2 స్లాబులు చేయడం నిజంగా మోడీ గారి గొప్పతనం. అది చాలా నేనే కాదు, సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయం లోపల. చాలా మంది వస్తారు. ఇప్పుడు ఈ షోరూమ్ మొత్తం దాదాపు నిండిపోయింది.
చాలా మంది ప్రజలు ఈ తక్కువ రేట్లను యూజ్ చేసుకొని చాలా వస్తువులు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి నేను మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మోడీ గారికి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా దేశం యావత్లో ఉన్న ఒక సామాన్య ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలన్న ఒక సంకల్పానికి ఇప్పుడు మన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పినట్టు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఇది గ్రామీణ ప్రాంతం నుంచి అంటే బీర్పూర్ మండల ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడానికి వచ్చారు. అటు టీవీలకు కానీ ఏసీలు కానీ చూస్తూ కస్టమర్కి ఏ విధంగా మాకు జిఎస్టీ తగ్గడంతో ఏ విధంగా మాకు లాభం చేకూరుతున్న ఒక ఆలోచనతో మీరు ఇప్పుడు రావడం జరిగింది. ఇది మీరు ఈ రోజు ఎందుకు రావడం జరిగింది? అంటే జిఎస్టీ తగ్గించదనేది వచ్చింది, రేట్ తగ్గుతుందని. జిఎస్టీ తగ్గుతుంది అని మీకు ఎప్పుడు తెలుసు? ఇంతకుముందు ప్రకటించలేదు. ఎవరు ప్రకటించారు? నరేంద్ర మోడీ, అది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో అదే అంటే గ్రామీణ ప్రాంత ప్రజల వరకు కూడా కామన్ మ్యాన్ వరకు కూడా ఈ నినాదం కేవలం 2 స్లాబుల్లో సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉంచుతున్నామన్న ఒక నినాదం ఇటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడంతో ఈరోజు ఇక్కడికి కొనుగోలు రావడం జరిగింది. ఈ సందర్భంలో మీకు కూడా ఇదే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయం ఉపయోగపడుతుంది అన్న భావన ప్రతి ఒక్కరు కలుగుతుందని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. కంపెనీ కూడా 1000-2000 రేట్ తగ్గించారు. అది కాకుండా మీకు 1500 అంటే 1500 పడుతుంది రిజిస్ట్రేషన్. ఇవన్నీ కాకుండా మీకు బజాజ్ ఫైనాన్స్ 2000 క్యాష్ బ్యాక్. బజాజ్ ఫైనాన్స్ అంటే జిఎస్టీ తగ్గిందంటే వాళ్ళు కూడా మనకి కొద్దిగా సపోర్ట్ చేస్తారు. హలో, నమస్తే. 2 feet విత్ ఎడ్జ్ 26 inches వరకు ఉన్నాయి. ఎందుకంటే పర్సన్ కాకుండా మనకి ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంది. 2000 వర్త్ 1000 వర్త్ స్టాండ్ ఫ్రీ ఉంది. అంటే మనకి అరౌండ్ ఇక్కడ ఒక 4000 2000 ఇన్స్టలేషన్ 1000 స్టాండ్ అంటే 7000 వరకు తగ్గింది. ఈఎస్టీతో మనకి 3000 తగ్గింది ఈఏసీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 35,000 ఏసీకి మనకి 3000 తగ్గింది. 45,000 ఏసీకి మనకి 10%, 28% నుంచి 80% కాబట్టి 10% వరకు తగ్గింది. బ్యాగ్ వచ్చింది, ఇదే ఆదాయం వచ్చింది 46,000 చెప్పారు. ఓకే, జిఎస్టీ తగ్గుతున్న ఉద్దేశం కొద్దీ 23 తారీఖు దాకా ఉంది ఆడినారు సార్. నేను అప్పటికిప్పటికి చూస్తే ఇంత 4,000 తగ్గింది. ఇప్పుడు 4,000 తగ్గింది. ప్లస్ అప్పుడు ఇన్స్టాలేషన్ ఫ్రీ లేవుండే, అది కూడా ఒక 2000 వర్త్ ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంది. ఫ్రీ అని చెప్తున్నారు కాబట్టి అది 1000 వర్త్ స్టాండ్ ఫ్రీ ఉంది. 4,000 సేఫ్ అయినట్టే సార్. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాను మోడీ గారి జిఎస్టీ తగ్గింపు వల్ల. అవి ఉండ
left you on your standing back leg. Perfect shot. Left you razor for a perfect shot.